మన రాష్ట్రానికి వస్తే విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగలేదని చెప్పి మొదటిసారి న్యాయం చేయమని చెప్పిన వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు. విభజన జరిగిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం ఇది పూర్తి కావాలంటే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని 7 మండలాలు ఇచ్చిన తర్వాత పార్లమెంటు సమావేశాలు పెట్టించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. 14-19లో ఆ రోజు చట్టంలో ఉండే అన్ని పనులు ఐఐటి, ఐఐఎం, నీట్, ఎయిమ్స్, ట్రైబల్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ 12 యూనివర్సిటీలు ప్రారంభించడమే కాకుండా పని పూర్తి చేసింది కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2014-19 చాలా ఇబ్బందులు పడ్డాం. అనేక సమస్యలు వచ్చాయి. రాష్ట్రం వెంటిలేటర్ పైన పోయే పరిస్థితి వచ్చింది. కానీ కేంద్రం మనకు అండగా నిలిచింది. ఒక్కొక్క సమస్య పరిష్కారం చేసుకుంటూ ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముందుకు పోతున్నాం. పింఛన్లు ఇచ్చాం, అన్నా క్యాంటీన్లు పెట్టాం, దీపం 2 కింద ఆడబిడ్డలకి వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, మెగా డిఎస్సికి తొందరలోనే ఇంటర్వ్యూలు పిలిచే పరిస్థితికి వచ్చాం. ఇవి చేయడమే కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే సూపర్ 6 ఏవైతే చెప్పామో ఆ సూపర్ 6 అన్ని కూడా పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటామని మరొక్కసారి విశాఖపట్నంలో మీ అందరికీ హామీ ఇస్తున్నా. కష్టాలున్నాయి, సమస్యలున్నాయి, అధిగమిస్తాం, ముందుకెళ్తాం. ఒక పక్క అభివృద్ధి, ఇంకో పక్క సంక్షేమం, 2 కూడా సుపరిపాలనతో ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయి. అటు కేంద్రంతో సమన్వయంతో మన బ్రాండ్ కూడా పెంచుకుంటూ మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. దేశానికి ముంబై ఏ విధంగా ఆర్థిక రాజధానిగా ఉందో మన రాష్ట్రానికి విశాఖపట్నం ఆర్థిక రాజధానిని మరొక్కసారి ఈ సభలో మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఒక ఫార్మా పరిశ్రమలు, ఒక టూరిజం ఏ విధంగా ప్రమోట్ చేశారంటే నరేంద్ర మోడీ గారు అరకు కాఫీని అనునిత్యం ప్రమోట్ చేశారు. ఈరోజు అరకు కాఫీ, అరకులో పండే కాఫీ ప్రపంచం మొత్తం పాపులర్ అయిందంటే, మోస్ట్ ఫేమస్ బ్రాండ్గా తయారైందంటే అది ఈరోజు మన ప్రధానమంత్రి గారు చూపించే చొరవ. ఇక్కడ నేను ఒకే విషయం మీకు చెప్తున్నాను. సార్, యువర్ ఫేవరబుల్ డెసిషన్స్, ఆల్వేస్ యు ఆర్ ఫర్ డెవలప్మెంట్. ఐఎమ్ ఆల్వేస్ గెటింగ్ సమ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ యూ అండ్ ఐఎమ్ లెర్నింగ్ సో మెనీ లెసన్స్ ఫ్రమ్ యూ. ఐఎమ్ వెరీ హ్యాపీ. Till yesterday our Amaravati was in doldrums. Now, sir, you have to come sometime to witness where you have laid the foundation. Finally, we are going to complete with your blessings. Then you have to inaugurate Amaravati, one of the best city as you dream. Sir, always you are promoting linking of rivers, irrigation. You have done it. You have shown the way. Same way, sir. In Polavaram, you have cleared everything. We will complete it. Under your leadership, intra-linking of rivers, we will start immediately. And you bless us, we will complete. That is our commitment, sir. Sir, third one, sir. I am very happy. Under your leadership, BPCL, one of the most
important refinery has come in Ramayanpatnam, one of the most backward areas, sir. It is nearly 70,000 crores. I am thanking on behalf of Andhra Pradesh people. Give big applause for our Prime Minister. Sir, some more things you have to hear. How Narendra Modi ji is functioning in this country. Recently I went to him. RCR Mittal is willing to spend some money to set up steel plant. There are some problems. When I went to our Honorable Prime Minister, I explained. Sir, they want pipeline. They wanted to get iron ore through slurry. This is what they are requesting. That is what I told them. Immediately he made it a point. If we wanted to carry iron ore, there will be a lot of pollution. With the slurry, you convert and send it pipeline. That is the best way for environment and also cost of transport. I entirely agree with you. That is what he told. Sir, how many prime ministers can understand this language, sir? That is where I am appreciating you. Another thing, when Google had made a proposal to come to Visakhapatnam, I met the Honorable Prime Minister. They asked me one thing. We were willing to come to India. There is a taxation. If your government will enhance tax in future, how we are going to face it? I raised that question to Honorable Prime Minister. He answered me, if you do that type of decision changing policy, nobody will come to India. I am with you. You go ahead. No question of changing taxation policy. Sir, how many prime ministers will do like this, sir? If everybody had done like this, then so much of investment should have come for India, sir. That is where, sir, I have learned so many things. Your school, my school is same school, sir. That is where we are thinking same way. I really appreciate our Honorable Prime Minister. This is my personal experiences. దీనికంటే ఏం కావాలి విశాఖపట్నం వాళ్ళకని అడుగుతున్నా. ఒక ప్రోగ్రెసివ్ ప్రధానమంత్రి రేపు జరిగే పని నిన్నే చేసుంటే బాగుంటుందని ఆలోచించే ప్రధానమంత్రి ఈ దేశానికి ఉండడం మనందరి అదృష్టం అని చెప్పి కూడా మరొక్కసారి తెలియజేస్తున్నా. అందుకే నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి మా ఎన్డీఏ కూటమి విధానం. కొప్పర్తి, ఓర్వకల్ కేంద్ర సహకారంతో ఇండస్ట్రియల్ నోడ్స్ వచ్చాయి. రామాయంపట్నం బీపీసీఎల్ రిఫైనరీ వచ్చింది. పెట్టుబడులు వస్తాయి. ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారి కళ. స్వర్ణ ఆంధ్రప్రదేశ్. నాకు కూడా ఒక ఆలోచన. దేశాన్ని ప్రపంచం మొత్తం నిలబెట్టితే ప్రధానమంత్రి గారు ఒకే ఒక విషయం ఆలోచిస్తున్నారు. 2047 India should be number 1 or 2, and at the same time Indians all over the world will be number 1. Sir, we are very fortunate. I am not praising you. This is final. I am telling you. Economic reforms has come in 1991. First mover advantage we have taken, information technology. Windfall gain, demographic dividend has come. Right time, right Prime Minister,
for India. That is you. That is the biggest advantage for India. I am not praising you. Every citizen of this country has to understand. Brand of India is very strong. Wherever you go, Narendra Modi ji is standing very tall compared to all global leaders. He is no more Indian leader. He is the global leader. Under his leadership, he promoted India. Sir, I have seen so many politics. Today, why I am saying all these things with conviction I am talking. Under your leadership, India will prosper. That's where we are all proud of you, sir. It is going to happen. ఇవన్నీ కూడా మీరు చూసిన తర్వాత నేను ఒకటే మీ అందరికీ కోరుతున్నా, ఇవన్నీ నెరవేరాయంటే మంచి చేసే ప్రభుత్వాన్ని కొనసాగించాలి. మధ్యలో వచ్చే విధ్వంస పాలకులతో లక్ష్యాలు చేరుకోలేము. ప్రజలు కంటిన్యూగా సపోర్ట్ చేసి ఎలాంటి సుపరిపాలన ఇవ్వగలుగుతామో నిరూపించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మూడోసారి గెలిచారు. నా ఉద్దేశం ప్రజల్లో ఒక చైతన్యం రావాలి. నేను ఇప్పుడు వస్తా ఉంటే స్వర్ణ ఆంధ్రప్రదేశ్, అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ is referring to me. You have introduced Swarna Andhra Pradesh. Go to universities, educate our students, continuously take it as a campaign mode, then only you will succeed. Andhra Pradesh will become 2047 Swarna Andhra Pradesh. That is what he is telling to me. That is how ఆయన పనిచేస్తూ వచ్చాడు. ఈరోజు అందుకనే మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, ఎన్డీఏ బలంగా ఉంటే భారతదేశం బలంగా ఉంటుంది. ఇక్కడ కూటమి ప్రభుత్వం బలంగా ఉంటే ఆంధ్ర రాష్ట్రం బలంగా ఉంటుంది. డబల్ ఇంజన్ సర్కార్, డబల్ డిజిట్ గ్రోత్ అంటే కేంద్రం రాష్ట్రం ఇద్దరం కలిసి పనిచేస్తే, రెండు ప్రభుత్వాలు ఒకటిగా ఉంటే రెండంకెల అభివృద్ధి సాధ్యం. అప్పుడే పేదరిక నిర్మూలన సాధ్యం. పేదరిక నిర్మూలన, ఈ దేశ అభివృద్ధి నరేంద్ర మోడీ గారు దేశమంతా చేస్తే, ఈ ఆంధ్ర రాష్ట్రంలో మా కూటమి తరఫున మీ అందరికీ హామీ ఇస్తున్నా, జీరో పావర్టీ, ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి ముందుకు పోతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, అందులో భాగంగానే ఇది మొదటి అడుగు, మంచి అడుగు. ఇక్కడి నుంచి అన్ని జయాలే తప్ప అపజయం అంటూ ఉండదని మీ అందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్.